స్పష్టమైన చూపు. త్యాగమనే పదం మహాపురుషులకు వర్తించదు. ఒక వస్తువుపై మమకారం ఉండి దానిని వదలలేక ఎలాగో వదిలేస్తే దానిని త్యాగమని పేరు పెట్టవచ్చు. అంటే మనకు ఏ ఉల్లిపాయ మీదనో ఉర్లగడ్డ మీదనో అమితమిష్టముండి ఏ గయ్యలోనో దానిని ఇక ముట్టనని శపథం చేస్తే వదిలేస్తే అది త్యాగంగా కనిపించవచ్చు. దాని గురించి మనం ఘనంగా నలుగురు చెప్పుకుంటూ తిరగవచ్చు. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఆలోచనపూర్వకంగా చేసిన అనేక మంది త్యాగాలు ఈ కోవలోకే వస్తాయి. ఏదో ఒక ఊపులో, ఓ మానసిక ఉద్రేకంలో, పెళ్లి బీకిన ఉత్సాహంలో ఒక ఉద్యోగానికి రాజీనామా చేయడమో, జైలుకు పోవడమో, ఊరేగింపులో పాల్గొంటూ లాఠీ దెబ్బలు గురి కావడమో, మరేదో సంభవించిందో శనికోద్రకంలో ఏమైనా జరిగి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత పరిణామాలు చూచినప్పుడు మనిషి మనసు మారిపోవడం కొద్దు. అప్పుడు ఆ త్యాగం అనే దానిని ఏదో విధంగా సొమ్ము చేసుకోవాలనే బలీయమైన కాంక్ష బయలుదేరుతుంది. ఎవరో కొందరు దేశాన్ని గాఢంగా ప్రేమించిన అసలు సిసలైన దేశభక్తుల్ని మినహాయిస్తే మిగతా వారందరిలోనూ ఈ స్వార్థం ప్రకటితమవడం గమనిస్తూనే ఉండేవాళ్ళు. నిజమైన దేశభక్తుల నోటి వెంట త్యాగమనే మాట వినిపించేది కాదు. మహాపురుషులకు విషయం తేటతెల్లంగా విశదంగా కనిపించినట్లే నిజమైన దేశభక్తులకు కూడా దేశ దురవస్థ విశదంగా కనిపించేది. తాను, తన మనసు, తన మేలును గురించి ఆలోచన స్థానే ఎదుటనున్న తన దేశస్థుల బానిస స్థితి ప్రస్ఫుటంగా కనిపించేది. పరిస్థితి అంత స్పష్టంగా కనిపించినప్పుడు అతడి కర్తవ్యం ఏమిటో కూడా అంత బాగాను కనిపించేది. ఇది ఏ ఆదర్శాన్ని అంటే ఏ ఆలోచన సరళిని అనుసరించినది కాదు. ఎదుట ఉన్న పరిస్థితి ఈ ప్రాణిని ఒక విధమైన చర్యకు పురుగొల్పుతున్నది. ఈ చర్యకి ఇతడు నిమిత్త మాత్రమైన కర్త అవుతున్నాడు. ఆలోచనారహితమైన సహజంగా జనించిన ఈ చర్యను యువతల నుంచున్న మనం త్యాగమని వర్ణించవచ్చు. కానీ అతడు దీనిని త్యాగంగా భావించే వ్యవధానమేది? అలా అనుకునేలోగానే ఆ చర్య జరిగిపోయి ఉంటుంది. పులిని చూచి నక్కవాతలు పెట్టుకున్నట్లు ఆ చర్య ఫలితంగా ఆ మనిషికి దక్కిన కీర్తి ప్రతిష్టను చూసి మరొక వ్యక్తి ఆలోచనాపూర్వకంగా ఆ చర్యను అనుకరించవచ్చు. సంఘానికి కళ్ళు అంత బాగా కనిపించవు కాబట్టి అసలు సరుకును, ఈ నకిలీ సరుకును సమానంగానే ఆదరించవచ్చు. ఆ మాటకొస్తే అసలు సరుకు తన విషయం తాను ప్రకటించుకోదు కాబట్టి అతిగా ప్రకటించుకుని ఈ నకిలీ సరుకుకే మరింత ప్రచారం లభించవచ్చు. మనకు అనేక వస్తువుల మీద వ్యామోహం అధికం కాబట్టే వాటిని వదిలివేసిన వారిని చూచి ఎంతో త్యాగం చేశారని కీర్తిస్తాం. మన దృష్టికి అవి త్యాగంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఎదుటనున్న దృశ్యాన్ని మోహరహితంగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు చూచే కళ్ళున్న వారికి కర్తవ్యం కనిపిస్తుంది, కానీ త్యాగం కనిపించదు. తాను ఈ పని చేస్తున్నానే ఆలోచన ప్రవేశించక ముందే కర్తవ్య నిర్వహణ పూర్తయిపోతుంది. అలా బ్రతికిన పుణ్యపురుషులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరైన శ్రీ అరుణాచల రమణులు బ్రతికిన తీరు వివరిస్తాను. విషయం చిన్నదిగా కనిపించిన ఆహారం స్వీకరించేప్పుడు ఆయన ఎలా వ్యవహరించేవారో గమనించండి. ఆశ్రమంలో అందరికీ వడ్డించాడనుకొని ఒక ఆవిడ పూరీలు వేయించింది. పూరీలన్నీ నూనెలో వేయించి కొన్ని పూరీలు మాత్రం ప్రత్యేకంగా నెయ్యిలో వేయించింది. అలా నేతిలో వేయించిన వాటిని పూరీల దొంతరపై బాగాను ఉంచుకొని సద్దు చేయకుండా వాటిని రమణునికి వడ్డించి మిగతా అక్కడ ఉన్న వారందరికీ వడ్డించాలని ఆవిడ ఉద్దేశం. వడ్డన పూర్తయిన తర్వాత శ్రీ రమణులు ఆవిని విడిగా పిలిచి, లక్ష్మి, ఈ పని మళ్ళీ చేయుకు. ఇలా గనక మనిషికి తేడా చేశావంటే నువ్వు వండిన ఏ పదార్థము ఇక ముట్టను అని ఖండితంగా తనతో చెప్పేశారని తర్వాత ఆవిడే నలుగురికి చెప్పుకున్నది. అసలు విషయం ఆయనకి ఎలా తెలిసిందో అంతుబట్టక ఆవిడ ఆశ్చర్యపోయింది కూడాను. రమణుడు ఈ విషయం ఎలా గ్రహించాడనే విషయం అలా వదిలేసి మనం ఇందులో చూడవలసింది ఏమిటంటే నలుగురికి వడ్డించేది తనకు వడ్డించాలనే రమణుని పట్టుదల. మామిడి తొనలు వడ్డించే సమయంలో కూడా తనకు ప్రత్యేకంగా పెద్దవి వడ్డిస్తే అలా చేయవద్దని అప్పటికప్పటికే హెచ్చరించేవాడు. జీవితమంతా అతి కొద్ది బట్టతో నలుగురు తినే సామాన్యమైన తిండితో కొద్దిపాటి చోటులో 10 మంది మధ్య శయనిస్తూ గడిపాడు. ఎవరు ఏ ఖరీదైన బహుమానం ఇవ్వజూపినా ఏదో విధంగా వారి మనసు నవ్వకుండానే మర్యాదపూర్వకంగా దానిని వదిలించుకునేవాడు. ఆఖరికి తన ఆరోగ్యం కోసం విలువైన ఆయుర్వేద ఔషధాలు ఇద్దామని ఎవరైనా ప్రయత్నించినా ఇది అందరూ కొనుక్కోగలిగిందేనా, కానప్పుడు నాకు మాత్రం ఎందుకు అని దానిని తీసుకునేవాడు కాదు. మధ్యాహ్న భోజనానంతరం రోజు 12 గంటల వేళ రమణుడు పళ్ళకొత్తుకు నడిచి వెళ్ళి 1:30 గంటలోగా తిరిగి వచ్చేవాడు. ఇసుకతో నిండిన అదోవ అంతా మిట్ట మధ్యాహ్నపు ఎండకు కాలిపోతుండేది. పాదరక్షలు లేకుండా మొదటి నుంచి పుత్తకాలతోనే నడవడం అలవాటైన రమణుడు ఎండైనా వానైనా అలా నడిచి వెళ్ళి వస్తూనే ఉండేవాడు. తాను మెల్లిగా నడుస్తూ కూడా తనతో వచ్చే అనుచరుడితో మాత్రం పరిగెత్తి వెళ్ళి ఆ చెట్టు నీడ నుంచో భుజం మీద వస్త్రం తీసి పాదాల కింద వేసుకొని కాసేపు అలాగే నిలబడు అని అనుచరుడి బాధను గురించి
అదుర్దా ప్రకటించేవాడే కానీ తాను మాత్రం అలవాటు ప్రకారం నెమ్మదిగా ఒడిదుడుకులు లేకుండా తన పాదయాత్రను సాగించేవాడు. ప్రతి జీవి ఎడల అతడి హృదయం అంతా మృదువైపోయింది. రమణుడి జీవితం మన కంటికి త్యాగమయంగా కనిపించవచ్చు, కానీ రమణుడి దృష్టిలో తనలో నుండి పుట్టుకు వచ్చింది త్యాగం కాదు, అభేదాభావం, స్పష్టమైన చూపులో నుండి జనించిన మహాకరుణ.